ముందుగా ప్యాన్లో బటర్ వేసి బటర్ని మెల్ట్ అవ్వనివ్వాలి. బటర్ మెల్ట్ అయ్యాక అందులో సోంపు వేయాలి. సోంపు ఇంకా నెక్స్ట్ జీలకర్ర వేయాలి. రెండు చిట్టపట అయ్యాక ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ మాత్రం గోల్డెన్ బ్రౌన్ కలర్ ముఖ్యం. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి అందులో పచ్చిమిర్చి వేయాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా టొమాటో, ఇంకా సాల్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. దాంట్లో ధనియా పొడి, జీలకర్ర పొడి వేసి మళ్ళీ ఫ్రై చేయాలి. నెక్స్ట్ మన మెయిన్ ఐటెం మెంతాకు వేసి దాన్ని పచ్చి వాసన పోయేదాకా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కాసేపు తర్వాత దాని మీద మనం మూత పెట్టేసి దాన్ని మగ్గనిద్దాం. దాని తర్వాత అది చక్కగా మగ్గాక దాంట్లో ముందుగానే నానబెట్టుకున్న క్యాష్యూ పేస్ట్ అనేది వేయాలి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. దాంట్లో కసూరి మెతి వేయాలి. కసూరి మెతి వేసి క్యాష్యూ అనేది అడుగంటకుండా మనం బాగా చూసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దాని తర్వాత పన్నీర్ వేసేయాలి. పన్నీర్ పీసెస్ వేయండి. ఫస్ట్ పన్నీర్ పీసెస్ వేసి కలిపాక దాంట్లో గ్రేటెడ్ పన్నీర్ని ఎక్కువ క్వాంటిటీలో వేయండి. పన్నీర్ పీసెస్ని కొంచెం తక్కువ క్వాంటిటీ, గ్రేటెడ్ పన్నీర్ ఎక్కువ క్వాంటిటీలో వేసి బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ అయ్యాక అప్పుడు మళ్ళీ ఇంకొంచెం కసూరి మెతి వేయండి. ఇది బాగా ఫ్రై అయ్యి బాగా మిక్స్ అయ్యాక ఫైనల్గా పన్నీర్ గ్రేటెడ్ వేసి ఫ్రెష్ క్రీమ్ వేసాక మళ్ళీ కొంచెం కలపద్దు, అలా ఉంచేయండి. అంతే, కసూరి మెతి పన్నీర్ మెతి చామన్ రెడీ.